నుంచి స్టార్ట్ చేస్తాను. సో నేను నా పేరు స్నేహ. నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. అబౌట్ టు గ్రాడ్యుయేట్ ఇన్ 3 months. సో నేను బేసికల్లీ విజయవాడ నుంచి వచ్చాను టు ఐసమ్ ఫోకల్ పాయింట్ ఇక్కడికి. బై ది టైం నేను వచ్చేటప్పుడు ఎట్లా ఉండిందంటే ఇండియాలో మాకు సీట్స్ వచ్చినా అంత అమౌంట్ పెట్టి మేము బీక్యాట్ కానీ ఏది జాయిన్ అవ్వలేకపోయేవాళ్ళని. సో మాకు అప్పుడు ఉన్న బెస్ట్ ఆప్షన్ అంటే మాకు ఈ ఐసమ్ ఫోకల్ పాయింట్ ద్వారా బిష్కెట్ రావడం అని అర్థమైంది. సో మేము ఇక్కడికి వచ్చాము. బట్ తర్వాత డే బై డే, ఇయర్ బై ఇయర్ మాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే ఫినాన్షియల్గానే కాదు, లైక్ క్లినికల్ నాలెడ్జ్, థియరిటికల్ నాలెడ్జ్ చాలా వాస్ట్గా ఉంటుంది. సో మేము అన్నిట్లో అంటే ఇక్కడ ఫుడ్ ఎలా అనిపిస్తుంది మీకు? 5 years నుంచి యూఆర్ ఎ హాస్టలర్, రైట్? సిన్స్ 5 years యూఆర్ ఎ హాస్టలర్. వాట్ ఈస్ ద ఫుడ్ అంటే ఇక్కడ నీకు ఇచ్చే ఫుడ్ ఎలాంటి ఫుడ్? ఫుడ్ అంటే దాంట్లో ప్రాబ్లం ఏమి ఉండదు, బికాస్ ఇట్స్ ఆల్వేస్ ఇండియన్ ఫుడ్. సో మనకి ఆంధ్ర ఉంటుంది, నార్త్ ఉంటుంది. సో కంపారిటివ్లీ రెండు ఉంటాయి మనకి ఈచ్ డే, వెదర్ ఇట్స్ బ్రేక్ఫాస్ట్, లంచ్ ఆర్ డిన్నర్. సో మనం అకార్డింగ్లీ లైక్ ఇండియాలో ఉన్నట్టే మనకి ఇక్కడ కూడా అట్లనే తినొచ్చు. దర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్ బిట్వీన్ ఇండియా అండ్ హియర్, ఐ వుడ్ సే. అండ్ యువర్ టీచింగ్ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు? టీచింగ్ ఎలా ఉన్నారు? సో ఫ్యాకల్టీ అంటే ఫస్ట్లీ మోస్ట్ ఆఫ్ ది టీచర్స్ మనకి ఇండియన్సే వస్తారు. లెక్చర్స్ అన్ని ఇండియన్స్ నుంచే అవుతాయి. ది ప్రాక్టీస్ క్లాసెస్ డిఫర్స్, లైక్ ఇక్కడ ఉన్న డాక్టర్స్, హై క్వాలిఫైడ్ డాక్టర్స్తోనే ప్రాక్టీస్ క్లాసెస్ అవుతాయి. సో యాజ్ ఫార్ యాజ్ దిస్ థింగ్ లెక్చర్స్ ఇండియన్స్ అవుతాయి. సో ప్రాక్టికల్స్ ఇవి అవుతాయి కాబట్టి మాకు ఇక్కడ 2 వేరియేషన్స్ మాకు అర్థమవుతాయి. లైక్ లెక్చర్స్ ఇండియాలో ఉండేది ఇండియాలో లాగా చెప్పి, ఇంకా ప్రాక్టికల్ క్లాస్లో ఏమైందంటే ఇక్కడ ఉండే వాళ్ళకి ఇది కూడా మాకు అర్థమైంది. అంటే ఫారెన్, లైక్ ఇప్పుడు బేసికలీ గ్రాడ్యుయేట్ అయ్యే వాళ్ళు ఓన్లీ ఇండియాలో సెటిల్ అవ్వరు. ఫారెన్ నాలెడ్జ్ కూడా వాళ్ళకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ రేపు ఫారెన్ మెడికోస్ అవ్వాలి, ఫారెన్ రెసిడెన్సీ చేయాలి అని అంటే వాళ్ళకి ఆ నాలెడ్జ్ కూడా ఉండాలి. సో ఆ నాలెడ్జ్ కూడా అడ్వాంటేజ్. ఐ వుడ్ ఫీల్ ఇట్ ఇస్ an advantage. And within 3 months you are going to clear your exams, and are you prepared for FMG? FMG ki you have to crack your FMG. Are they giving any coaching over here? ఇక్కడ మాకు ఇనిషియల్లీ ఫస్ట్ ఇయర్స్లో ఎంసీఐ కోచింగ్ ఉంటుంది. Later when we come to 3, 4 and 5 years, third year నుంచి we can go for MCI classes, and the 5th year totally మాకు MCI classes ఉంటాయి. లైక్ ఆ క్లాసెస్ విల్ బి ఓన్లీ టిల్ 1 o'clock. 1 o'clock నుంచి ఈవినింగ్ 9 to 8:30 వరకు మాకు MCI జరుగుతుంది. సో MCI కూడా మోస్ట్ ప్రివిలేజ్డ్, లైక్ మోస్ట్ ఫేమస్ టీచర్సే వస్తారు, ఇండియన్ టీచర్స్. Okay. So you are confident that you will be clearing your exam. So what do you say to your juniors who really wish to come here? ఇక్కడ ఎవరికైనా రావాలి అనే థాట్లో ఉంటే ఐ వుడ్ డామ్ షూర్లీ సే యూ హ్యావ్ టు కమ్, యూ క్యాన్ కమ్ అండ్ యూ కెన్ టోటలీ అడ్జస్ట్ విత్ దిస్ థింగ్. ఇనిషియల్గా భయపడతారు, లైక్ ఇప్పుడు మనం వెళ్ళి దూరం ఉండగలమా అని. బట్ దర్స్ నథింగ్ విల్ హ్యాపెన్. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ హియర్. 5 years ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, అంతా బాగానే ఉంటుంది, ఏం కాదు. ఇనిషియల్గా కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చిన తర్వాత మొత్తం సెట్ అయింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే యూ విల్ ఫీల్ ప్రివిలేజ్ టు స్టే హియర్. All I could say is Kusmaditya, hi. And I heard that your mother was working here since 12 years or 13 years, since 2009, and your father was also working here. Kusmaditya, hi. మీ మమ్మీ డాడీ 2009 నుంచి ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ ద్వారా ఇక్కడే వర్క్ చేస్తున్నారని నాకు తెలుసు. అండ్ దే హావ్ బీన్ సెండింగ్ సో మెనీ స్టూడెంట్స్ ఓవర్ హియర్. చాలా మంది పిల్లల్ని ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు పంపిస్తున్నారు. అందరినీ పంపించడం ఒక ఎత్తు అయితే సొంత కొడుకుని ఇక్కడికి పంపించారు మీన్స్ దట్ ఇట్ సెల్ఫ్ షోస్ అస్. మరి మమ్మీ డాడీ చేసింది వాళ్ళ ఫీలింగ్స్ అంటే నీకేమనిపించింది? వాళ్ళ డెసిషన్ అండ్ యు ఆర్ కమింగ్ హియర్ ఇస్ రైట్, యూ ఫెల్ట్ దట్, నీ ఫీలింగ్స్ ఏంటి? వాళ్ళ డెసిషన్ అయితే ఖచ్చితంగా రైట్ అని అనుకుంటున్నాను. నీట్లో జస్ట్ మిస్లో ఫెయిల్ అయిన వాళ్ళకి, తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఈ ఐఎస్ఎం అనేది చాలా బెస్ట్ ఆప్షన్. అంటే 2009 నుంచి వర్క్ చేస్తున్నారు, డాడీ ఇక్కడే వర్క్ చేశారు. ఎంత నమ్మకం ఉంటే కానీ పంపారు.
కాబట్టి సో స్టూడెంట్ లైఫ్ బాగుంది ఇక్కడ. చాలా బాగుంటుంది. ఓకే, టీచింగ్ ఎలా ఉంది? టీచింగ్ అనేది స్టార్టింగ్లో కొంచెం అంటే లాంగ్వేజ్ ఇంగ్లీష్ యాక్సెంట్ మారుతుంది కాబట్టి కొంచెం అటు ఇటు అవ్వచ్చు. తర్వాత మనం అడాప్ట్ అయిపోతాం. ఇంగ్లీష్లోనే టీచ్ చేస్తారు బాగా. చాలా మంచి ఫ్యాకల్టీ ఉంది ఇక్కడ. లైబ్రరీ అనేది అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ వాట్ అబౌట్ ద సపోర్ట్ ఆఫ్ ద సీనియర్స్ మీతో ఎలా ఉంటున్నారు? సీనియర్స్ ర్యాగింగ్ అలాంటివి ఏమైనా ఉన్నాయా ఇక్కడ? అలాంటివి ఏమీ లేవు. సీనియర్స్ చాలా బాగా ఉంటున్నారు. డౌట్స్ ఏమైనా ఉంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏమైనా ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే చదువుకోమంటున్నారు. కీ పాయింట్స్ నోట్ చేపిస్తున్నారు. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు లెక్చర్స్. అండ్ రిగార్డింగ్ ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ? Food? అమ్మ ఇంట్లో వండినట్టే ఉంటుందా? ఫుడ్ చాలా బాగుంటుంది. ఇండియన్ కుక్స్, హోమ్లీ ఫుడ్, ఆంధ్ర అక్క చెప్పినట్టు ఆంధ్ర, తెలంగాణ మొత్తం అన్ని నార్థన్ స్టైల్, వెస్ట్రన్ స్టైల్, ఈస్టర్న్ స్టైల్, సౌతర్న్ స్టైల్ మొత్తం అంతా చాలా బాగుంటుంది. ఫర్ బోత్ ఆఫ్ యూ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ వన్ క్వశ్చన్. అందరూ ఏమంటారంటే కిర్గిస్తాన్ అంటే చాలా కూల్ ప్లేస్, అక్కడ వెళ్ళి పిల్లలు చదవగలుగుతారా? సో యు ఆర్ ఆల్రెడీ ఇన్ టు 5th year. నీ ఒపీనియన్, హౌ యూ కేమ్ త్రూ, అంటే నీకు ఏమనిపించింది? Okay. ఆఫ్టర్ దట్ తను వచ్చి కొద్ది రోజులైంది. లైక్ బోత్ ఆఫ్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్. అంటే బికాస్ నేను- ఎక్కువ మందికి వచ్చే ఫస్ట్ క్వశ్చన్ అది చని ప్రదేశం. వాట్స్ యువర్ ఆన్సర్ ఫర్ దట్? అంటే ఇనిషియల్ స్టేజెస్లో ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చామనే కాదు, ఇప్పుడు మనం ఇండియాలో అయినా